జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మన దేశంలో మొత్తం 4 పీఠాలను స్థాపించడం జరిగింది. వాటిని చతురామ్నాయ పీఠాలు అని పిలుస్తారు. ఈ చతురామ్నాయ పీఠాలలో మొట్టమొదటి పీఠము శృంగేరి శారదా పీఠము అన్నమాట. శృంగేరి పేరు చాలా మంది విని ఉంటారు మీరు. జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు అక్కడ పీఠాధీశ్వరులుగా ఉన్నారు. ఉత్తర పీఠాధిపతులుగా జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వాముల వారు ఇప్పుడు అక్కడ అమ్మవారి యొక్క కైంకర్యములు నెరవేరుస్తూ ఉన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మనకందరికీ తెలుసు, అతి చిన్న వయస్సులోనే వారు జీవించింది కేవలము 32 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలండి? 32 సంవత్సరాల కాలము మాత్రమే ఆయన జీవించి ఉన్నాడు. ఆ 32 సంవత్సరాల వయస్సులో భారతదేశం మొత్తము కూడా కాలినడకన భారతదేశం మొత్తము కూడా ఎన్నిసార్లు చుట్టుముట్టాడు? 3 సార్లు చుట్టుముట్టాడు. అంటే ఈ భూమండలాన్ని 3 సార్లు కాలినడక ద్వారా ప్రదక్షిణ చేసినటువంటి ఏకైక మహాత్ముడు ఎవరైనా ఉన్నారు ఈ భూమండలంలో అంటే వారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. వారు అలాగా బయలుదేరినప్పుడు ఒక నదీ తీరానికి వచ్చేశారు. ఆ రోజు అది వేసవి కాలము, మిట్ట మధ్యాహ్నము పూట. అటువంటి మధ్యాహ్న సమయం లోపల నదీ తీరం దగ్గరికి వచ్చేసరికి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి ఒక విచిత్రమైనటువంటి దృశ్యము కనిపిస్తుంది. ఏమిటి ఆ విచిత్రమైనటువంటి దృశ్యము అంటే, ప్రసవ వేదనతో ఒక కప్ప బాధపడుతూ ఉన్నది. ఆ బాధపడుతూ ఉన్నటువంటి ఆ కప్పకు అయ్యో ఎండ ఉంది కదా, ఎండకు ఈ కప్ప ఇబ్బంది పడుతుంది అని గ్రహించినటువంటి ఒక సర్పము పాము తన పడిగెను విప్పి ఆ కప్పకు నీడనిస్తూ ఉన్నదట. ఇది విచిత్రమైన సంఘటనే కదా. పాము కప్ప ఇవి రెండు కూడా పరస్పరము శత్రుత్వము కలిగినటువంటి జీవులవి. కప్ప కనిపిస్తే వెంబడే పాము లటుక్కున మింగేయాల. కానీ అక్కడున్నటువంటి ఆ సర్పరాజం ఏం చేసింది? తన పడిగను విప్పి ఆ కప్పకు ఇబ్బంది కలగకుండా ఎండ తాకిడి నుంచి కాపాడడానికి తన పడగతో ఆ కప్పకు నీడనిచ్చింది. ఈ సన్నివేశాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చూశారు. ఏంటి ఈ విచిత్రము? ఈ కలియుగములో ఇలాంటిది సాధ్యమేనా? లేదు. ఇలాంటిది జరుగుతుంది అంటే వైచిత్రమైనటువంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి ఒక సన్నివేశం ఇక్కడ నేను చూడగలుగుతున్నానంటే ఇది మామూలు స్థలమై ఉండదు. ఈ స్థలానికి ఏదో ఒక గొప్ప దైవీక శక్తి ఉంటే కాని ఇలాంటివి జరగడానికి వీలు లేదు అని చెప్పి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అపరోక్ష జ్ఞానముతో వీక్షించారట.